వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఎస్ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెను ప్రమాదం కొద్దిలో తప్పిందనే చెప్పుకోవాలి. నర్సంపేట డిపో నుంచి పాపయ్యపేటకు బస్సు వెళ్తుండగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. ఆ సమయంలో డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఎస్ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెను ప్రమాదం కొద్దిలో తప్పిందని చెప్పుకోవాలి. నర్సంపేట డిపో నుంచి పాపయ్యపేటకు బస్సు వెళ్తుండగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. ఆ సమయంలో డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో బస్సు పంట పొలాల్లోకి దూసుకు వెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో పాపయ్యపేట గ్రామానికి వెళ్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. స్టీరింగ్ రాడ్ విరగడంతో డ్రైవర్ అప్రమత్తమై 46 మంది ప్రాణాలను కాపాడాడనుకోవచ్చు. చాకచక్యంగా వ్యవహరించి రోడ్డుకు పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేశాడు. ఆ పంట పొలాలు మెత్తటి నీళ్లతో ఉండడంతో బస్సు వెంటనే ఆగిపోయింది. దీంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు వరలక్ష్మి. అందులో 2 మహిళలకు, ఒక పురుషునికి స్వల్ప గాయాలు కాగా మిగతా మంది 43 మంది అయితే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా, ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్న ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మధ్య కాలంలో ఇటు ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు కేటాయించిన తర్వాత చెదురుముదురుగా ఘటనలు జరిగిన తర్వాత మాత్రం ఇది మేడారం బస్సు సమయంలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కానీ ఈ యొక్క ఘటనతో అయితే ఒక్కసారిగా ఆర్టీసీ అధికారులు కూడా దీనిపైన అధ్యయనం చేసే పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఇటు ఆర్టీసీ నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కూడా వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే 46 మంది ప్రయాణికులను వెంటనే మరొక వాహనాన్ని ఏర్పాటు చేసి అయితే తరలించారు. స్వల్ప గాయాలైన 3కి మాత్రం చికిత్స అందించారు వరలక్ష్మి. మొత్తానికైతే ఆర్టీసీ బస్సు ఆ ప్రమాదానికి గురి కావడంతో అయితే అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ 46 మంది ప్రాణాలను మాత్రము డ్రైవర్ చాకచక్యంతో అయితే కాపాడానంటూ కూడా స్థానికులు చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వరలక్ష్మి. ఇది మొత్తానికైతే ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదానికి సంబంధించిన వివరాలు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.